నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ ప్రజాప్రతినిధుల కేసులపైన హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు నివేదిక ఇచ్చారు రిజిస్ట్రార్. ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రతినిధులపైన 115 కేసులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వీటిలో 20 కేసులు సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. వీటిని 2 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. ప్రజాప్రతినిధులపైన 10 కేసుల్లో స్టే ఉంది. వీటిని కూడా త్వరితగతిన ట్రయల్ పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. 5 కేసుల్లో వెంటనే ప్రజాప్రతినిధుల కేసులపైన ఛార్జ్షీట్ నంబర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 3 నెలల్లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని రిజిస్ట్రార్ను హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల కేసులపైన హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు నివేదిక ఇచ్చారు రిజిస్ట్రార్. ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రతినిధులపైన 115 కేసులు ఉన్నాయని కోర్టుకు వివరించారు. వీటిలో 20 కేసులు సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. వీటిని 2 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలానే ప్రజాప్రతినిధులపైన 10 కేసుల్లో స్టే ఉంది. వీటిని కూడా త్వరితగతిన ట్రయల్ పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. 5 కేసుల్లో వెంటనే ప్రజాప్రతినిధుల కేసులపైన ఛార్జ్షీట్ నంబర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 3 నెలల్లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని రిజిస్ట్రార్ను హైకోర్టు ఆదేశించింది. మనం చూస్తున్నాం తెలంగాణ ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు నివేదికను సమర్పించారు రిజిస్ట్రార్. ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రతినిధులపైన 115 కేసులు ఉన్నాయని ఆయన కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఈరోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులని త్వరగతిన విచారణ చేయలేదంటూ కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులని త్వరగతిన విచారణ పూర్తి చేసి వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా కింది స్థాయి కోర్టులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో తెలపాలంటూ కూడా ఇప్పటికే సంబంధిత రిజిస్టర్కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మనం చూడొచ్చు, ఇప్పటికే కొన్ని కేసెస్ మొత్తం కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధుల కోర్టులు కొన్ని క్లోజ్ చేసేది. మిగిలినటువంటి చాలా వరకు దాదాపు 115 కేసులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా కోర్టులో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 115 కేసులు ప్రస్తుతం అయితే పెండింగ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు సిబిఐ కోర్టులోనే దాదాపు 20 కేసులు ఉన్నాయి. తుది దశగా అంటే కొంత సమాన్లు జారీ చేసి సంబంధించిన దాంట్లో 46 కేసులు ఉన్నట్లు కూడా ఈరోజు కోర్టు దృష్టికి రావడం జరిగింది. వారందరూ కూడా 46 సంబంధించిన కేసుల విషయాల్లో వెంటనే 2 వారాల్లో వారికందరూ కూడా సమాన్లు జారీ చేసి వెంటనే పూర్తి చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ. మరోవైపు ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులో కొన్ని దాదాపు 10 కేసుల పైన స్టే ఉంది. మరి మిగిలినటువంటి కేసులన్నీ కూడా పూర్తి రిపోర్టు 3 నెలల్లో రిజిస్టర్ సబ్మిట్ చేయాలంటూ కూడా హైకోర్టు రిజిస్టర్కి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులని త్వరగతిన విచారణ చేయాలంటూ జోగిరామయ్య వేసినటువంటి పిటిషన్ పై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఎందుకంటే గత కొంతకాలంగా సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇంతవరకు త్వరగతిన పూర్తి చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలి. ఇప్పటికే మనం చూసాం, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముస్తాయి, త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల సంబంధించిన దాంట్లో ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులు మొత్తం కూడా పూర్తిగా లోక్సభ ఎలక్షన్స్ లోపే పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా కొన్ని
పిటిషన్లు ఇప్పటికే హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కూడా కింది స్థాయి కోర్టుకు అందరికీ కూడా ఆదేశాలు చేస్తుంది. మొత్తం మీద 3 నెలల్లో మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలంటూ పూర్తి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా రిజిస్టర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంధ్య. సునీల్, అలానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైల్ కూడా అంటే హైకోర్టుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో అలాంటి అన్నోన్ అంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏమైనా బయటకు వచ్చిందా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూస్తాం గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విషయంలో కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది. మరోవైపు జగన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసు కూడా ఇప్పటికే సిబిఐ కోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. చాలా మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసు కావచ్చు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రెడ్డి కావచ్చు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళకి సంబంధించిన కేసులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఏవైతే ఎమ్మెల్యేలు ఎంపీలుగా అదేవిధంగా మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వారిపై కూడా ఇంకా స్టిల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టులో దాదాపు 115 కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వారందరి కేసులు కూడా త్వరగా కంప్లీట్ చేయాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా కంప్లీట్ కావడం జరిగింది. త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ సంబంధించిన కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేయాలంటూ కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో పూర్తి రిపోర్ట్ కూడా నివేదిక సమర్పించాలంటూ కూడా రిజిస్టర్కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి చూడాలి 3 నెలల్లోపు ఈ ప్రాసెస్ అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఎంపీలు అదేవిధంగా మంత్రులపై ఉన్నటువంటి కేసెస్ మొత్తం కూడా మరి ఏ విధంగా కంప్లీట్ చేస్తారా లేదా లోక్సభ ఎలక్షన్స్ లోపే ఇదంతా ప్రాసెస్ పూర్తిగా చేస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్ గా వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసెస్ మొత్తం కూడా త్వరగతిన విచారణ పూర్తయ్యే విధంగా కింది స్థాయి కోర్టులు చూడాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంధ్య. రైట్ సునీల్.